స్వతంత్రంగా బతికే జీవితం చాలా గొప్పది. అది చిన్న జీవితమైనా, పెద్ద జీవితమైనా. మనం అనుకుంటాం ఎవరైనా వచ్చి మనతో ఉంటారు, మనకి సపోర్ట్ చేస్తారని. అవన్నీ పక్కన పెట్టి మన జీవితాన్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. మన ఎంపైర్‌ని మనమే బిల్డ్ చేసుకోవాలి. మన ఎకోసిస్టమ్‌ని మనమే బిల్డ్ చేసుకోవాలి. మనం అనుకుంటాం మన వల్ల కాదేమో, మనకు చాలామంది సహాయం అవసరం అవుద్దేమో, మన కోసం అందరూ ఉండి అన్ని సపోర్ట్ సిస్టమ్స్ మనకి ఇస్తారని. చాలా సందర్భాల్లో ఎటువంటి సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి దొరకదు. మనమే మన జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలి. నేను అంటాను, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అది ఎంత జీవితమైనా సరే మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి. మీరు చూడండి, ప్రపంచంలో చాలా చరిత్రలు, వాళ్ళ చరిత్రలు వాళ్ళు నిర్మించుకుంటే, వాళ్ళ చరిత్రను వాళ్ళు లిఖించుకుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో. స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్, ఎక్కడి నుంచి వచ్చాడు? చాలా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనమాట. చాలా కాలం పిచ్చోళ్ళ తిరిగాడు. చివరికి యాపిల్నే స్టార్ట్ చేశాడు. యాపిల్ ప్రపంచంలో ఒక బ్రాండ్ తయారు చేశాడు. అంటే తన ఎంపైర్ని తను నిర్మించుకున్నాడు అనమాట. అలా మన ఎంపైర్ని మనం సృష్టించుకోవాలి. ఏ జీవితమైనా. సచిన్ టెండూల్కర్ చూడండి, చిన్నప్పటి నుంచి నెట్ ప్రాక్టీస్ చేసి 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 క్రికెట్ ప్రాక్టీస్ చేసి చేసి ఫైనల్గా సచిన్ టెండూల్కర్ ఈరోజు గాడ్ ఆఫ్ ద క్రికెట్ అయ్యాడు. అలా మన జీవితం ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే, మన జీవితం మనం నిర్మించుకోవటంలో ఉండే ఆ చామ్ కానీ, ఆ మజా కానీ ఇంకా ఎక్కడ రాదనమాట. కాబట్టి మన జీవితం మీద మనమే ఫోకస్ పెట్టాలి. మన జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి.